హలో ఎవ్రీవన్, ప్రతిపల్ల జాతర జరుగుతుందని చెప్తున్నాను కదండి. ఈ రోజు అయితే మొదటి సేవ. ఈ రోజు కాదు, 11న జరిగింది. అంటే కొద్దిగా డిలే అయ్యింది నేను వీడియో పోస్ట్ చేయడం. చూడండి, వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు దేవతలు. అంటే మేము షాప్ దగ్గరికి వెళ్ళామన్నమాట. షాప్ దగ్గర కూడా చేసుకుని జాకెట్ ముక్కలు పెట్టేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మవారు రాత్రి నుంచి మొదలుపెట్టారండి తిరగడం. తెల్లవారిపోతుంది అందరింటికి వెళ్ళేటప్పటికి. ప్రతిపాడికి కాగులంపాడికి కూడా పైలమ్మ తల్లే దేవత. 2 ఊర్లు తిరిగేటప్పటికి అయితే లేట్ అవుతుందండి, తెల్లవారిపోతుంది. చాలామంది పాన్పు కూడా వేసుకుంటారండి. మా అత్తయ్య గారు పూజ చేసేసారు, నేను కూడా చేసేసుకుంటున్నాను. మా ఇంటి ఎదురుగానే దుర్గమ్మ తల్లి గుడి ఉంటుందండి, స్వయంభూ. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా ఉంటాయి స్వయంభూ దుర్గమ్మ తల్లిది దసరాకి, అవి చూడండి వీలైతే. ఆ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్లకుండా ఏ దేవతలు వెళ్ళరండి. ఇక్కడ అన్నీ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. పైకి ఎక్కారండి వీళ్ళు దేవతని దర్శించుకుని మళ్ళీ తిరిగి ఊర్ల చుట్టూ తిరుగుదామని. ఇంకా గుళ్ళ అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాము. మా ఇంటి దగ్గర కూడా ఇచ్చుకోవాలి కాబట్టి నేనేమేమి పెట్టానంటే చూస్తున్నారు కదా, మీరు చూపిస్తాను. నీళ్ళ బిందెతో నీళ్ళు మాత్రం కంపల్సరీ పోస్తారండి ఇంటికి రాగానే. అంటే దేవతకి కాలు కడిగినట్టు అనమాట. ఇంటికి రాగానే అతిథిని ఎలా సత్కరిస్తామో అలా సత్కరిస్తారు. చూడండి మేము ఎలా చేసుకుంటున్నాం పూజ. గరగలు వస్తే ఇంటికి ఎలా చేసుకోవాలనేది చూస్తూ ఉండండి. అంటే కొంచెం 2x స్పీడ్లోనే పెట్టాను, తొందరగా అవ్వాలి కాబట్టి. లాగ్ అయిపోతుంది కదా. అమ్మవారికి ఇష్టమైన దోపం. ఇంకా
ఇంకా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఊరేగింపు అయితే మీకు చూపించేస్తాను. తెల్లవారుజాము అయిపోయిందండి ఊరేగింపు వచ్చేటప్పటికి. అమ్మవారు వచ్చి వెళ్ళేటప్పటికి 4 అయిపోయింది. ఇంకా నిద్ర అయితే లేదు అసలు రాత్రంతా. చూసేయండి ఏమేమి పెట్టారో, వేషాలు పెట్టారు, ఊరేగింపుకి ఏమేమి పెట్టారో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి అమ్మవారి మొదటి సేవ ఎలా అయితే జరిగిందో, ఏమేమి పెట్టారో అన్నీ చూపించాను కదా, పూజ ఎలా చేసుకోవాలి ఏంటో అనేది. రేపు ఇంకొక సేవ ఉందండి, అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. డిలే అయితే చేయను. స్టే ట్యూన్డ్. సో నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.